క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలోకి వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశాలు క్లుప్తంగా 3. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు. ఒక మనుషుని యొక్క అవిధేయత, ఒక మనుషుని యొక్క విధేయత, దాని యొక్క ఫలితాలు. అలాగే మొదటి ఆదాము, కడపటి ఆదాము, వీరి వలన మనకు కలిగినటువంటి మేలులు ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆదాము, అవ్వలు. ఆదామును గురించి మన అందరికీ తెలుసు. మన పితరుడు, మన యొక్క ఆది తల్లిదండ్రులు ఆదాము, అవ్వలు. దేవుడు ఆదామును నేలమంటి నుండి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవించు ప్రాణయ్యాడు. ఆదామునందు ఒక ప్రకటముకను తీసి అవ్వమ్మను నిర్మించి దేవుడు ఆదామునద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము చాలా సంతోషించాడు. దేవుడు వారి ఇరువురిని దేవుడు ఆ ఏదెను తోటలో పెట్టి వారికి చాలా స్వేచ్ఛనిచ్చాడు. మీరు ఏదైనా తినొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, అయితే ఈ చెట్టు పండు తినకూడదు అని చెప్పి దేవుడు ఒక చిన్న కట్టడని, ఆజ్ఞని ఇచ్చాడు. ఈ చెట్టు పండు కనుక మీరు తిన్నారనుకోండి, మీరు నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పేసి దేవుడు ఒక హెచ్చరికని చెప్పాడు. మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు ఏదైతే తినవద్దన్నాడో దానిని అవ్వమ్మ సర్పము చేత మోసగించబడి, అపవాది కుయుక్తి చేత మోసగించబడి, ప్రలోభాలకు లోనై, ఈ పండు తినే దినమున నీవు దేవత వలె ఉంటారు, మీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పినప్పుడు వివేచించక దేవుని యొక్క మాటను అతిక్రమిస్తున్నాము అనేటువంటి జ్ఞానాన్ని మరిచి దానిని తినటం జరిగింది. అంతేకాదు వాటిని తీసుకొని తన భర్తకు ఇవ్వటం కూడా జరిగింది. కనుక దీని ప్రభావాన్ని బట్టి వారిద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చేటువంటిదే జీతము, మరణం. ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తుందో ఎంత వ్యక్తికైనా భయాన్ని కలుగు చేస్తుంది పాపం. మీరు ద్వితీయోపదేశకాండం చూసినప్పుడు పాపం వల్ల ఏం కలిగిద్దంటే శాపము, కలవరము, గద్దింపు అనేటువంటిది కలిగిద్ది. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. ఆత్మ సంబంధమైన సంతోషం ఉండదు. గద్దింపు, నిరాశ, ఇవన్నీ శాపము, ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. పాపము ఎంత బలవంతునైనా, ఎంత శక్తిమంతునైనా అది శిక్షకు తీసుకొచ్చేది, దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలోకి అది ఈడ్చుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. చిన్న కుమారుడు అంతే కదా, తన దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నిస్సహాయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. సంసోను నిస్సహాయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. దావీదు నిస్సహాయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. కనుక వీరు ఎప్పుడైతే ఈ విధంగా దేవుని యొక్క మాటను అతిక్రమించారో వాళ్ళ జీవితాల్లో భయం పట్టుకుంది. అంతకుముందు ఎప్పుడు కూడా భయం లేదు. దేవునితో మంచిగా మాట్లాడుతూ సహవాసం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అయితే పాపం ఏం చేస్తూ ఉందంటే హృదయం దోషారోపణ కలుగు చేస్తూ ఉంది. పాపం ఉంటే దాన్ని మనం ఒప్పుకోవాలి. కప్పుకోకుండా దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఒప్పుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. మీరు చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మీరు చూస్తే ఆదాము చేసినటువంటి పని ఏంటో ఇక్కడ మనకు అర్థమైంది. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము దోషాలను దాచిపెట్టాడు. మహాసమూహమునకు భయపడి
కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొన్నెడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. అంటే ఆదాములో ఉన్నటువంటి లోపాలు ఇక్కడ ఏంటంటే దోషాలను దాచిపెట్టడం. అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని ఉంటుంది కీర్తన 32వ అధ్యాయం. అదేవిధంగా సామెతలు 28వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అతిక్రమలకు పాపములు ఒప్పుకునేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. మన పాపములు మనం ఒప్పుకొనిడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మనల్ని క్షమించేవాడుగా పవిత్రులుగా చేయువాడుగా ఉన్నాడు. అయితే ఆదాము దోషాలను దాచిపెట్టుకున్నాడు. ఆదాము సమూహానికి భయపడ్డాడు. ఒకవేళ కోటాను కోట్ల దేవదూతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ భయపడవచ్చు. కుటుంబ తిరస్కారమునకు జడిసియు అవమ్మ నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి అతన్ని బలవంత పెట్టుండొచ్చు. నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక, ఇంట్లోనే ఉండిపోయాడు. ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొన్నెడలా పరమనున్న దేవుని దృష్టికి వేషధారినగుదును. ఆదాము వేషధారయ్యాడు. అక్కడ నేనేం చేశానని సాకులు చెప్పుకున్నారే తప్ప పాపాన్ని మాత్రం ఒప్పుకోలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు, అవ్వమేమో సర్పం మీద చెప్పింది, ఆదామేమో స్త్రీ మీద చెప్పాడు. ఎక్కడ కూడా పశ్చాత్తాపం కానీ ఒప్పుకోలు కానీ మేము వ్యతిరేకంగా పాపం చేసామనేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో రాలేదు. కనుక మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు దీనికి డిఫరెంట్ చిన్న కుమారుడు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళి పొరపాట్లు చేశాడు, ఆస్తిని కోల్పోయాడు, అన్ని నిస్సహాయమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఆ స్థితి నుంచి లేచి జీవితాన్ని చక్కపరుచుకోవటానికి ఆలోచించాడు. ఏం మాట్లాడాలో మాటలు సిద్ధపరచుకొని బయలుదేరాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో అన్నట్టు, ఇశ్రాయేలు నీ పాపముల చేత నువ్వు కూలిపోయావు, మాటలు సిద్ధపరచుకొని నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు అన్నట్లుగా చిన్న కుమారుడు లేచి తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఏమని బయలుదేరాడంటే, నేను పరలోకమందున్న దేవునికి నీకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్తామని చెప్పి బయలుదేరాడు. వచ్చి అదే చెప్పాడు. సిగ్గుపడలేదు, మోమాట పడలేదు, భయపడలేదు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని ఏమాత్రం కూడా ఏం చేయలేదంటే వెనుకంది వెళ్ళి. కనుక దేవుడు ఆ తండ్రి తన ప్రేమను చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని చాలా సంతోషపడి గొప్ప విందు చేసి వస్త్రం తొడిగించి చెప్పులు తొడిగించి చాలా సంతోషపడతారు. ఒక పాపి మారు మనసు పరలోకంలో గొప్ప సంతోషాన్ని కలుగు చేసింది. మీరు చూసినప్పుడు ఆదాముకి చిన్న కుమారుడికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆదాము ఆ రోజు అది చేయలేదు, కానీ చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి కనికరించబడి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడని తండ్రి సంతోషపడతాడు. కనుక ఆదాము ఏం చేశాడంటే అక్కడ మనం చూసినప్పుడు జీవించి ప్రాణిగా ఉన్నాడు మొట్టమొదట. తర్వాత ఆదాము అవిధేయతను కనపరిచి ఏం చేశాడంటే పాపం చేశాడు. కాబట్టి ఈ పాపమును బట్టి ఆదాము ఏం చేయబడ్డాడంటే శపించబడ్డాడు. అవ్వమ్మ శపించబడింది. వీళ్ళిద్దరిని బట్టి వ్యవస్థ మొత్తం కూడా శపించబడింది. భూమి శపించబడింది. ముళ్ళ పొదలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చింది. భూమి కూడా తన విమోచన కొరకు కనిపెడతా ఉంది. మనం అందరం దేవుని వైపు తిరిగి ఎప్పుడు మారు మనసు పొంది ఎప్పుడు మనం మరలా నూతన స్థితిలోకి వెళ్తామో అప్పుడు భూమి ఆ శాపం నుండి విడిపించబడుతుంది. రోమాపత్రికలు అదే కదా ఉంది. కనుక ఒక వ్యక్తిని బట్టి ప్రకృతి మేలుకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే మొత్తం పాడైపోయింది. యోసేపును బట్టి పోతీఫరు ఇల్లు ఆశీర్వదించబడింది. కనుక దేవుని యొక్క మాట ఇశ్రాయేలు వింటే అంటాడు, మీరు గనక వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ద్రాక్ష తోట విషయంలో మీరు నా మాట విన్నారా, ఇదిగో నేను మంచిగా ఈ దేశాన్ని ఉంచుతాను. నా మాట వినలేదా, మీరు ఎంత విత్తినా కొద్దిగా పండుతాయి. కనుక ఆదాము అవిధేయతను కనపరచడాన్ని బట్టి రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించునో
అలాగునే మనుషులందరూ పాపం చేయటాన్ని బట్టి మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది. ఆదాము ఆదామే కాదు, అవ్వలే కాదు, ఆదామునందు మనం అందరూ పాపము చేయటాన్ని బట్టి అందరికీ ఏం సంప్రాప్తమైందంటే మరణము అనేటువంటిది సంప్రాప్తమైంది. కనుక ఆదాము అవిధేయత వలన ఆదామునందు మనము అదే విధానాన్ని అనుసరించటాన్ని బట్టి మనందరికీ ఏమైందంటే మరణము సంప్రాప్తమైంది. అందుకని మనుషులందరూ ఒకసారి మృతి పొందవలనని దేవుడు నియమించాడు. కనుక మీరు గమనించి చూసినప్పుడు ఆదాము అవిధేయత వలన శాపం వచ్చింది, పాపం వచ్చింది, మరణం వచ్చింది, దేవునికి ఎడబాటు వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, అన్నిటికన్నా నరకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కనుక ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు. మీరు చూసినప్పుడు గలతీ పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి చూస్తే, ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని రక్షించటానికి దేవుడు ఈ పనిని ఆయనకు అప్పచెప్పినప్పుడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున జీవితకాలమంతా మరణదాస్యమునకు అపవాదికి లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. అపవాది నుండి, పాపం నుండి, మరణ భయము నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రధాన యాజకుడుగా ఉండు నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రధాన యాజకుడు అంటే మధ్యవర్తిగా ఉండటానికి, మన పక్షంగా తండ్రికి విజ్ఞాపనం చేయటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మీరు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, ఇదిగో మొదటి మనుషుడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు 15వ అధ్యాయం 44వ వచనంలో. అయితే మీరు చూసినప్పుడు 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. కడపటి ఆదాము జీవింపచేసేటువంటి ప్రాణి ఆయను అని ఉంటుంది. కాబట్టి ఆదామును బట్టి అందరికీ మరణం సంప్రాప్తమైతే యేసుక్రీస్తునందు అందరికీ ఏం ప్రారంభమవుతా ఉంది? జీవము అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక మనుషుని అవిధేయత వలన, రోమాపత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారో అదే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతా ఉన్నారు. ఆదామునందు అందరికీ మరణం సంప్రాప్తమైంది, యేసుక్రీస్తు ప్రభువునందు అందరికీ జీవము సంప్రాప్తమైంది. ఆదామునందు అందరూ పాపులుగా చేయబడ్డారు, యేసుక్రీస్తునందు అందరూ కూడా ఏం చేయబడతా ఉన్నారంటే నీతిమంతులుగా చేయబడతా ఉన్నారు. మొదటి ఆదాములో ఏముందండి? పాపం ఉంది, అవిధేయత ఉంది, మరణం ఉంది, దేవుని దృష్టికి ఎడబాటు ఉంది. కానీ రెండో ఆదాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, అన్యాయం ఏమీ చేయలేదు. యెషయా-గ్రంథం 53వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనంలో ఆయన నోట ఏ పాపము చేయలేదు, ఏ కపటమును చేయలేదు, అన్యాయం ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? కనుక పరిశుద్ధుడైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండో ఆదాముగా, మొదటి ఆదాము అవిధేయుడిగా కనపడుతున్నాడు, అనేకులకు పాపమునకు సంప్రాప్తమయ్యే పరిస్థితుల్లో కనబడతా ఉన్నాడు. అయితే రెండో ఆదాము విధేయుడుగా దేవుని ముందున్నాడు, మనల్ని జీవింపచేసేవాడుగా, నీతిమంతులుగా చేసేవాడుగా, మనల్ని దేవునితో సమాధానపరిచేటువంటి వాడుగా, మరణ భయము లేకుండా చేసేటువంటి వాడుగా మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనబడతా ఉన్నారు.
కనుక యేసుక్రీస్తు ప్రభువారు విధేయతను కనపరిచాడు. మీరు చూసినప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ యాచనలు ఇవన్నీ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకు అక్కడ అంటాడంటే, ఏలయనగా ఆయన సిలువ మరణమునందునంతగా విధేయత చూపాను. మీరు చూసినప్పుడు ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల్లో ఏమి నేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు? విధేయతను నేర్చుకున్నాడు. ఆదాము శ్రమల్లో, శోధనలో, పాపంలో పడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం అది. అందుకని మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనుక మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడయ్యాడు, ఆయన తగ్గించుకున్నాడు. అందువలన పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద కానీ అన్ని నామముల కన్నా పైనామంగా యేసుక్రీస్తు హెచ్చించబడినట్లుగా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా దేవుడు అన్ని నామాల కన్నా పైనామము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఆపాదించడం జరిగింది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చివరిగా ఆదాము జీవించే ప్రాణి. ఆదాము అవిధేయతను కనపరిచాడు. ఆదాము వలన అందరికీ మరణం సంప్రాప్తమవుతుంది. ఆదామునందు అందరూ కూడా దేవునికి అవిధేయతలో కొలిపారు. కానీ కడపటి ఆదాంగా వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవింపచేసే ప్రాణి. ఆయన యందు మనకు జీవం వస్తూ ఉంది. ఆయన ద్వారాగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన ద్వారాగా మనం దేవునితో సమాధాన స్థితిని పొందగలుగుతున్నాం. ఆయన రక్తం వల్ల మనం పరిశుద్ధపరచబడతా ఉన్నాం. ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారాగా ఏ ఆదామైతే భయపడి చెట్ల చాటును దాక్కున్నాడు, ఏ ఆదామైతే ఏదేను వన నుండి గెంటి వేయబడ్డాడు, అలా కాకుండా ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారాగా క్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గం ద్వారా మరలా మనం దేవునికి సమీపించటానికి ఆయన ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అందుకని యేసు ప్రభుని గురించి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తును విశ్వసించి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని కనుక మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఎంతో విధేయతను కనపరిచాడు. ఆ విధేయతను మనకు మాదిరికరంగా చూపుతా ఉన్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కనుక మీరు చూడండి, అక్కడ కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. ఈరోజు యేసుక్రీస్తునందు విధేయత గనక నువ్వు కనపరచకపోతే నువ్వు జీవాన్ని చూడవు. అంటే ఏం చూస్తావు? మరణాన్ని చూస్తావు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి కుమారుని యందు విధేయుడుగా ఉండేవాడు జీవాన్ని చూస్తాడు. కుమారుడికి అవిధేయుడుగా ఉండేటువంటి వాడు దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. విధేయుడు అయితే జీవాన్ని సంపాదించుకుంటావు, అవిధేయుడైతే ఉగ్రతను సంపాదించుకుంటావు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తునందు మనకు జీవము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, మహిమను మనం దేవుల్లో మనం పొందుకోగలుగుతాం. కాబట్టి లెంట్లో ఈ 2వ రోజు మనందరం కూడా అవిధేయతను విడిచిపెట్టి దేవుని పట్ల విధేయతను కలిగి ఉంటూ, క్రీస్తు ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడో అలాగూ మనం కూడా విధేయత కలిగి నడవటానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.